జైళ్ళు ప్రపంచంలో ప్రతి ఒక్కరూ జైలునైతే చూసే ఉంటారు. సినిమాలోనో సీరియల్లోనో జైలు చూడడం కామన్. అయితే ప్రపంచంలోని అతి భయంకరమైన జైలు అయితే ఒకటి ఉంది. అది చూడ్డానికే కాదు, వినడానికి కూడా భయం వేస్తుంది. దాని పేరే సెల్యులార్ జైల్. అది ఎక్కడుందా అని ఆలోచిస్తున్నారా? ఎస్, పోర్ట్ బ్లేయర్. మీరు విన్నది నిజమే. పోర్ట్ బ్లేయర్లో ఉండే కలాపాని అనే జైల్ చాలా ప్రమాదకరమైనది. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వింటేనే చెమటలు పడతాయి. భారతదేశంలోని అండమాన్ మరియు నికోబార్ దీవుల యూనియన్ టెరిటరీలోని పోర్ట్ బ్లేయర్లో 1896 అండ్ అలాగే 1906 మధ్య నిర్మించిన జైలు సముదాయం. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన ఆర్కే బాల్డ్ బ్లేయర్ పేరు పెట్టబడిన అసలు పోర్ట్ బ్లేయర్ 1789లో స్థాపించబడిన గ్రేట్ అండమాన్లో శిక్షాస్పద కలానిగా ఉంది. కానీ అది 1796లో పనిచేయడం మానేసింది. 1858 వరకు బ్రిటిష్ వారు ఆ స్థలాన్ని మళ్ళీ ఆక్రమించుకున్నారు. భారతీయ తిరుగుబాటు తర్వాత ఒక శిక్షా కాలనీ. భారతీయ విప్లవకారులు ప్రధాన భూభాగం నుండి పశ్చిమాన దాదాపు 850 మైళ్ళు అంటే 1370 కిలోమీటర్లు అండమాన్ దీవులకు బహిష్కరించబడ్డారు. అండ్ అలాగే అక్కడ నిర్బంధించడానికి ముందు వారి సొంత జైలును నిర్మించడానికి భూమిని ఖాళీ చేయించారు. భారతదేశంలో స్వతంత్ర ఉద్యమం పెరుగుతూనే ఉన్నందున బ్రిటిష్ వారు తమ కొత్త జైలును నిర్మించాలని నిర్ణయించుకున్నారు. అండ్ అలాగే 19వ శతాబ్దం చివరిలో రాజకీయ ఖైదీల సంఖ్య పెరుగుతున్నందున పెద్ద వృత్తాకార భవనం పైన ప్రారంభమైంది. సెల్యులార్ జైల్ పట్టణానికి ఈశాన్యంలో ఒక చిన్న కొండ నుండి సముద్రాన్ని చూస్తుంది. ఇది మొదట ఫ్యూజ్ రంగు ఇటుక యొక్క 2 రెక్కలను కలిగి ఉంది. రెక్కలు సెంట్రల్ టవర్ నుండి చక్రం యొక్క చువ్వల వలె శాఖలుగా ఉండేయట. ఒక్కొక్కటి 3 అంతస్తుల ఎత్తులో ఉన్నాయట. మొదట 3 అంతస్తుల్లో సెల్లులు అండ్ అలాగే 4వ అంతస్తులో వాచ్ టవర్ ఉన్నాయి. మొత్తం 698 సెల్స్ ఉన్నాయట. ఇక్కడ ఖైదీలను ఏకాంత నిర్బంధంలో ఉంచవచ్చట. సెల్లుల పూర్తి దృష్టిలో తరచుగా మరణశిక్షలు జరుగుతాయట. మహాత్మా గాంధీ అండ్ అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రచారం తర్వాత సెల్యులార్ జైలు నుండి ఖైదీలు 1939 నాటికి ఖాళీ చేయబడే వరకు తిరిగి ప్రధాన భూభాగానికి పంపబడ్డారు. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో జపనీయులు ఈ స్థలాన్ని ఆక్రమించారు. 1942 నుండి 1945 వరకు జైలును నియంత్రించారు. అసలు 3 రెక్కలు మిగిలున్నాయి. 1945 వరకు ఆపరేషన్లో కొనసాగిన ఈ జైల్ 1979లో జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించబడింది. 2004లో సంభవించిన భూకంపం అండ్ అలాగే సునామీ కారణంగా దీనికి కొంత నిర్మాణం అయితే జరిగింది. అయితే ఈ జైల్లో ఒక రాజకీయ నాయకుడిని చాలా ఇబ్బంది అయితే పెట్టారు. అయితే ఆయనకి నరకయాతన చూపించారు. అయితే ఆ రాజకీయ ఖైదీ ఎవరు? ఆ వ్యక్తి యొక్క చర్యలు లేదా నమ్మకాలు అతని లేదా ఆమె చర్యలకు విరుద్ధంగా ఉన్నందున ఖైదీ చేయబడ్డాడు. ఆయనే ఓ ప్రభుత్వ వ్యక్తి. ఇది నిర్వచించడం చాలా కష్టంగానే ఉంది, కానీ వినడానికి సర్వసాధారణంగా ఉంటుంది. ఆచరణలో రాజకీయ ఖైదీలను ఇతర రకాల ఖైదీల నుండి తరచుగా వేరు చేయలేరు. అయితే అక్కడ ఒక సమస్య వచ్చింది, డెఫిషియల్ సమస్య. అందువల్లే ఆ రాజకీయ ఖైదీని విడిగా అయితే సెల్లో పెట్టడం జరిగింది. అయితే సెల్యులార్ జైల్ సముదాయాన్ని 1906 సంవత్సరంలో నిర్మించినప్పటికీ 1857 సిపాయిల తిరుగుబాటు నుండి బ్రిటిష్ వారు అండమాన్ అండ్ అలాగే నికోబార్ దీవులను జైలుగా ఉపయోగిస్తున్నారు. తిరుగుబాటు జరిగిన వెంటనే తిరుగుబాటుదారులను విస్తృతంగా ఉరితీయడం జరిగింది. ప్రాణాలతో బయటపడిన తిరుగుబాటుదారులు ద్వీపాలకు బహిష్కరించబడ్డారు. రాష్ట్రానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు శిక్షగా 933 మంది ఖైదీలను అండమాన్ మరియు నికోబార్ దీవులకు పంపారు. నానాటికి పెరుగుతున్న ఖైదీల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని అక్కడ ఒక అండమానీస్ హోమ్ నిర్మించబడింది. ఇది స్వచ్ఛంద సంస్థగా మారువేషంలో ఉన్న అణిచివేత సంస్థ. బర్మా నుండి చాలా మంది ఖైదీలు అండ్ అలాగే మొఘల్ పాలనకు సంబంధించిన వారు కూడా ఇక్కడకు బహిష్కరించబడ్డారు. 19వ శతాబ్దపు చివరిలో స్వాతంత్ర ఉద్యమం ఉప్పొంగింది అండ్ అలాగే అనేక మంది ఖైదీలు అండమాన్కు బహిష్కరించబడ్డారు. అదే ఫలితంగా చాలామంది ఖైదీలు భారతీయ జైలులో ఉండకుండా ద్వీపాలకు బహిష్కరించబడడానికి ఇష్టపడతారు. కాబట్టి అధిక భద్రత గల జైలు అవసరం అని భావించారు.
ఇక్కడ సెల్యులార్ జైలు నిర్మించినప్పుడు ఈ అవసరం నెరవేరింది. ఇది మరింత విస్తృతంగా ఏర్పాటు చేయబడిన రిమోట్ శిక్షా స్థలంలో మినహాయింపు అండ్ అలాగే ఒంటరిగా ఉండే ప్రదేశంగా భావించబడింది. అయితే ఈ సెల్యులార్ జైలు ఎలా నిర్మించారు అన్నది చాలామందికి తెలియదు. సెల్యులార్ జైలు సముదాయం భారత స్వతంత్ర నాయకులు జైల్లో ప్రవాసంలో ఉన్న సమయంలో వారి స్థిరమైన చరిత్ర యొక్క నిజమైన చిత్రణ. అసలు భవనం ఫ్యూజ్ కలర్ నిర్మాణం అండ్ అలాగే దాని వాస్తుశిల్పం ఆధారంగా సెల్యులార్ జైలు అని పేరు పెట్టారు. జైలు ప్రధాన టవర్ నుండి 7 వేర్వేరు దిశల్లో ప్రసరించే 7 రెక్కలుగా విభజించబడింది. ప్రతి రెక్కలు గదులు లేదా వసతి గృహాలకు బదులుగా 693 ఒంటరి కణాలను కలిగి ఉంటాయి. ఒక చిన్న వెంటిలేటర్తో సెల్లులు కేవలం 4.5 నుండి 2.7 మీటర్లు మాత్రమే ఉండేవి. అంటే సెల్ యొక్క ముఖం మరొక దానిని చూసేటటువంటి ఏ కమ్యూనికేషన్ అసాధ్యం. బ్రిటిష్ పాలన నుంచి ఈ దేశాన్ని విముక్తం చేసేందుకు భారతీయ నాయకులు ఎంత క్రూరత్వాన్ని ఎదుర్కొన్నారో చెప్పడానికి జైల్లోని చిన్న చిన్న గదుల నిర్మాణమే నిదర్శనం. అయితే అందులో ఉంటే అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ పక్కన మనిషిని చూడడానికి వీలుండదు. 1947లో స్వతంత్రం వచ్చిన తర్వాత మాజీ అండమాన్ పొలిటికల్ ఖైదీల సోదర వలయం సభ్యులు చాలామంది జైలును సందర్శించారు. ప్రభుత్వంతో చర్చలు అండ్ అలాగే చర్చల తర్వాత జైలును తప్పనిసరిగా సంరక్షించాలని నిర్ణయించుకున్నారు. అండ్ అలాగే సెల్యులార్ జైలును దాని భవనంపై ఎటువంటి గణనీయమైన అభియోగాలు లేకుండా జాతీయ స్మారక చిహ్నంగా ప్రకటించారు. 1979 ఫిబ్రవరి 11న ప్రధానమంత్రి ఈ స్మారక చిహ్నాన్ని భారత ప్రజలకు అంకితం చేశారు. అయితే మీరు ఈ భవనంలోకి ప్రవేశించగానే ప్రవేశ ద్వారం మన స్వతంత్ర సమరయోధుల ఫోటోలతో కూడిన ఎగ్జిబిషన్ గ్యాలరీలో తెరుచుకుంటుంది. మ్యూజియం ప్రాంగణంలో మొదటి స్వతంత్ర సంగ్రామానికి సంబంధించిన గ్యాలరీ అండ్ అలాగే పాత ఫోటోగ్రాఫ్ గ్యాలరీ కూడా ఉన్నాయి. భవనం యొక్క మొదటి అంతస్తులో ఆర్ట్ గ్యాలరీ, నేతాజీ గ్యాలరీ అండ్ అలాగే స్వతంత్ర ఉద్యమంపై లైబ్రరీ ఉన్నాయి. దేశ గౌరవం కోసం ప్రాణాలు కోల్పోయిన స్వతంత్ర సమరయోధులు మరియు అమరవీరులందరి జ్ఞాపకార్థం ఇక్కడ స్వతంత్రం జ్యోతి జ్యోతి శాశ్వతంగా మండుతుంది. అయితే అక్కడే ఇలాంటి మ్యూజియం నిర్మించడం నిజంగా అద్భుతమని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.